చెప్పులు మారిపోయేంతగా లవ్. కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు, బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరిద్దరూ శని భగవానునే పూజించాలి. స్నేహం అనేది కరెంట్ లాంటిది. కరెంటు లాంటిదా? అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది. రేయ్, నిన్ను కొట్టినందుకు కోపగించుకోకరా. రే, హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ మయూరివై స్టాప్. వయ్యారి. నేను చెప్పేది మీరు వింటారా? చెప్పు. నా వీపు దొరదగా ఉంది, కొంచెం గోకుతారా? అటెళ్ళి నుంచో ట్రైన్ కోకింది. చంపుతాను రే. నిన్నే లక్ష్యం గిక్ష్యం అని పెద్దగా మాట్లాడారు, ఈరోజు మళ్ళీ ప్రేమకి ఏమంటున్నారేంట్రా? రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నా. ఆయాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు. నేను నిన్ను లైక్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య విభూది పండు. ఆ, నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను. ఏయ్, ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు, నీ లవర్ కోసం నైస్గా ఎస్కేప్ అయిపోతున్నావు. పోరా పో. నీ మనసులో ఉద్దేశం మాకు తెలీదారా? రే, నీకు ఇష్టం లేకపోతే నేను ఆ అమ్మాయినే చూడను తెలుసా? నేను ఆ అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలను రా. అయితే పద. రే, బాగుందా? లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు. మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి. ఏయ్, మూల వ్యాధి తొలగించబడును. రే, నీకుంటే పీక పడతాను ఎలా? దానికంటే ముందు నాకు ఫోన్ చెయ్యి. మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? దీన్నో 25 జెరాక్స్ కాపీలు తీసివ్వండి. జెరాక్స్ మిషన్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్కి రాదా? ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు? కాపలా కడమే బతుకైపోయింది. నేనెందుకు కాపలా కాస్తున్నట్టు? నేనే. వై వై మళ్ళీ నేనే. అప్పుడైతే గో. ఎస్. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే. నీకిప్పుడేం కావాలి? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. అప్పుడు ఎవ్వరికీ డౌట్ రాదు. అదే నా ప్లాన్. ఎవరితోనో మాట్లాడుతున్నట్టా? ఎందుకలా? మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి. ఎందుకో తెలీదు, మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ప్లీజ్ బిలీవ్ మీ. దేవుడా, ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా. దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు? ఫ్యూచర్ లో మీకు ఒక గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను. మీరేమంటారు? నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం. ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు. కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా? ఎందుకు? వాడిప్పుడు చెట్టంత కొడుకు అయ్యాడు. మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానంటున్నా. అందుకు వదిలేస్తారా? వయసు కోతి లాంటిది, దాన్ని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాటలున్నాయే, పారాయోడికి కూడా వద్దు సార్. ఈసారి అంతా మనమే చూసుకోవాలి. ఏమైందిరా? మా అమ్మ ఒంట్లో బాలేదన్నా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, అర్జెంట్గా డబ్బులు కావాలన్నా. ఏంట్రా ఇది? ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా తీసుకో. ముందు అమ్మ ఆరోగించు. డబ్బులు సరిపోతాయా? ఈ డబ్బులు సరిపోవన్నా? రే, ఇదిగోరా, ఈ సెల్ ఫోన్ 500కి అమ్మేరా. బాబు కంగారు పడకు, ఈ 500 రూపాయలు ఇచ్చాయి. ఇదిగోరా సార్, 500 ఇచ్చారా? ఫోన్ సరిపోతాయన్నా? సెల్ ఫోన్ తీసుకోనా? నేను వెళ్ళి అమ్మ హాస్పిటల్లో చేర్పిస్తాను. వస్తానా? చాలా థ్యాంక్స్ సార్. మీ ముగ్గురు తప్పకుండా పైకొస్తారు. మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు బాగుంది. రే, మన పనులు రేపైనా చూసుకోవచ్చు. మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా. అవునండి, మేము వెళ్ళి వాడికి సహాయం చేస్తాం. పరిగెడుతున్నావురా? స్పీడ్గా పరిగెడతాం. మా కళ్ళుగా పారిపోదామా? ఏ అమ్మ నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? మాట్లాడి 50 రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగి ఇచ్చాయి. అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి పోతే జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. కానీ 25 ఓట్లు కన్ఫామ్ రా. ఆ 500 ఎవరా? అది పెద్ద ఆయన మా అమ్మ వైద్యానికి ఇచ్చాడన్నా. నా ఓటు మీకే వేయాలి కదన్నా. ఉండండిరా, ఎవరికి ఇవ్వద్దు. ఈ 500 రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కే ఇచ్చేద్దాంరా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఐ చెల్లని ఓటు. అడుక్కునేది ముష్టి, ఎక్కాలనుకునేదేమో అందలం. మా అమ్మ భలే సామెతలు చెప్తోంది కదరా. పత్రికలో వేయించమని చెప్పు. వీడేంట్రా వంకర టెంకరగా నడుస్తున్నాడు? అబ్బా, దాని గురించి ఎందుకు అడుగుతారా? నడుముకి ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించారు. ఉన్నట్టుండి నీకేమైందిరా? బాగానే ఉండేవాడు కదా.
అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను వినండి రా. చందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు. చెప్పు చెప్పు. వావ్ వావ్ వావ్, నీకు కాబోయే భారీ డాక్టర్ రా. నర్సా? డోంట్ వరీ. రే హనీ, నీకు కాబోయే భారీ నర్సరా. హలో, ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. పర్లేదండి, నేను బయలుదేరుతాను. సిట్ డౌన్. హాస్పిటల్కి వచ్చి కూర్చోరేంటి? వెళ్ళి కూర్చోండి. టోకెన్ తీసుకొని వాళ్ళు వచ్చి తీసుకోండి. నర్సు కూడా కాదా? నీకు కాబోయే భారీ టోకన్ ఇచ్చేదిరా. చీనా బోత. నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది. సరే పోనీ వదిలే హనీ, నీకు ఇలా రాసి పెట్టుంది, ఏం చేస్తాం. హలో, మీరు టోకెన్ తీసుకోలేదుగా, వచ్చి తీసుకోండి. నాయన ఏమండి, నాకు వేరే టోకెన్ ఇవ్వండి. వచ్చిన వారిలో మీరు 9వ వారు, అందుకే మీకు ఇది ఇచ్చాను. వెళ్ళి కూర్చోండి. సరే, నేనే మార్చుకుంటాను. 6. 1 నెంబర్ వెళ్ళండి. హలో, ఎస్. బుజ్జి పాప. ఓకే, ఉంటాను. ఎనిమిదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి. అమ్మో, నెక్స్ట్ మనమే కదా, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. హలో మిస్టర్, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇరుక్కుపోయానే. లేదండి, వీళ్ళని వెళ్ళమండి. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడు రాగానే వస్తాను. మిస్టర్, మీ ఫ్రెండ్ ని తర్వాత కలవండి. నా పేరు హాని అండి. నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు. ఏంటి మూసుకొని ఉండాలా? ఎన్ని కష్టాలు వచ్చారా హని నీకు? ఇప్పుడేమైంది, తర్వాత చూడు. ఏమైందండి? ఎవరికి సార్? మీకే. ఫీవర్ సార్. ఎన్ని రోజుల నుండి మీకు ఈ ఫీవర్? నిన్న ఉదయం 8:30 గుళ్ళో మొదలైంది. సిస్టర్, ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి. ఇంజెక్షన్ ఏమవుతుంది మీ సార్? పేరేంటి? కేశవ. ఏంటి సార్, ఒక రోజుకు 3 సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా? ఎలా కరెక్ట్ గా చెప్పగలిగారు? ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్? సిస్టర్, వీరికి 2 ఇంజెక్షన్లు చేయండి. అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక 2 ఇంజక్షన్లు పొడిచి దానికి 100 రూపాయలు ఫీజు తీసుకొని 250 రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారా. రే, వెనక్కి ఎవరైనా వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంది అనిపిస్తుందిరా. ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా? నేనెక్కడ ఆ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా, తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్లు పడిపించేసింది. రాత్రి 9 గంటల దాకా డ్యూటీలోనే ఉంటుందంటరా. డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమోరా. ఏయ్, అదే ఓవర్ టైం రా. తనని తలుచుకుంటుంటే నాకు బల్బు వెలుగుతుందిరా. మరి తనకెందుకు వెలగట్లేదంటావు? రే, అమ్మాయిలు ట్యూబ్ లైట్ లాంటి వాళ్ళరా, లేట్ గానే వెలుగుతాయి. ఒకరిని దెప్పుతూ బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదురా ఈ హ్యూమర్ సెన్స్. మీకు ఎలాగరా ఈ ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి? నాన్సెన్స్. కెన్ ఐ స్పీక్ టు కేడి కేశవ? నీ టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను. ఇక్కడే తిరుగుతున్నావా?